పరిశుద్ధుడు, ప్రేమమూర్తి, కరుణా సంపన్నుడైనటువంటి దేవాది దేవుని యొక్క మహిమగల నామములో ప్రార్థన టీవీ యాజమాన్యానికి, విశ్వాసులకు, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. సజీవుడు మనందరినీ కూడా 6 మాసాలు కాపాడి 7వ మాసంలోకి నడిపించి ఆయన నామమును ప్రచురపరుచుకునే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, ఆయన నామమును కొనియాడుకునే భాగ్యాన్ని ప్రభువారు మనకిచ్చిన ఈ గొప్ప శుభతరుణాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ ప్రభు నామములో సురక్షితంగాను సుభిక్షంగాను ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన కాపుదల, ఆయన వాత్సల్యత ఆయన ఎరిగినటువంటి ప్రతి బిడ్డ మీద ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉంటుందని విశ్వసిస్తూ ఉన్నాము. ఈ రీతిగా మరొకసారి మనందరినీ తన మాటల చేత కలుసుకోవడానికి కృప చూపించిన ఆ సజీవుడైనటువంటి దేవాది దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఈ దినాన ఒక మాట చేత మనందరం కూడా బలపరచబడ్డానికి దేవుడు మనల్ని సిద్ధపరిచారు. పరిశుద్ధ లేఖన భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. కొద్ది మాటల చేత నీ నామాన్ని ధ్యానం చేయాలని ఆశ కలుగున్నాం. మా హృదయ ద్వారాలు తెరవండి. నీ నామాన్ని బట్టి, నీ మాటలను బట్టి మేము ధైర్యం పొందుకొని విజయపదంలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి. నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి నాయన, ధైర్యపరుస్తాయి. అంతటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వివరిస్తూ ఉండగా నా నోటిని బోరుగా వాడుకొనండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనములో అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయములో ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భావం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట. ఒక రోజున 14వ వచనం మనం చదువుకుంటూ ఉంటే 9వ అధ్యాయంలో, వారు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడుటుండేటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనులందరూ ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి వలన కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన, విశ్వాసము లేని తరము వారలారా, నేను మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కాచుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు,
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము అని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్ము, ఇకను వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేకవేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడి చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత వారు ఏకాంతమున ఉండగా ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఆయనను అడిగిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారికి శిష్యులకు మూగదయ్యం పట్టినటువంటి తండ్రికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటయ్యా అంటే, ఒక రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి చిన్నప్పటి నుంచి అపవిత్రాత్మ పట్టినటువంటి దయ్యం పట్టినటువంటి ఒక కుమారుడు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ కుమారుడి యొక్క బాధను చూడలేక తల్లడిల్లిపోతున్న తండ్రి, యేసుక్రీస్తు వారు నయం చేస్తారు, యేసుక్రీస్తు వారు బాగు చేస్తారు, యేసుక్రీస్తు వారి వలన అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, మహిమ కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, కనుక ఆయన దగ్గరికి తీసుకుని వెళితే నా కుమారుడు బ్రతుకుతాడు, నా కుమారుడు స్వస్థత పొందుకుంటాడు, నా కుమారుడికి విడుదల విమోచన కలిగిద్ది అని చెప్పి ఏం చేశాడంటే తన కుమారుడిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఉండరు. ఆ టైంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఉంటారు అక్కడ. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇదిగో నా కుమారుడికి ఇలా మూగదయ్యం పట్టింది, మరి నీళ్ళలోనూ అగ్నిలోనూ బురదలోనూ పడవేస్తూ ఉంటుంది, తరచుగా తన ప్రాణం పోయిద్దేమో అన్నంత పరిస్థితి అవుతుంది నాయన, మరి ఈ దినాన నా కుమారుడికి విడుదల కలిగించండి అని శిష్యులను అడిగితే అది శిష్యుల వల్ల కాల. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్కిస్తూ ఉన్నారు వాళ్ళతో. ఆ టైంలో యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు జరుగుతున్న పరిస్థితిని కల్లారా చూసి యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వారితో మీరు సంభాషిస్తున్నారు, తర్కిస్తున్నారు అని అన్నప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి మూగదయ్యం పట్టినటువంటి కుమారుని తీసుకొచ్చిన తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి, అయ్యా, ఇదిగో నా కుమారుడికి మూగదయ్యం పట్టింది, మరి వాడు పట్టినప్పుడల్లా విలవిల్లాడిపోతున్నాడు, ప్రాణం పోయిద్దేమన్నంత పరిస్థితి వస్తుంది, వానికి విడుదల కావాలని, విమోచన కలిగిస్తారని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను, మీకంటే ముందుగా శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వారి వల్ల కాలేదు నాయనా, మరి అందుకనే వారితో తర్కిస్తున్నారు అందరూ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారంట శిష్యులను చూసి ఒక మాట అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, ఇంకెంతకాలం ఉంటాను, విశ్వాసము లేకుండా ఎంతకాలం మీరు జీవిస్తారని చెప్పి వారిని అక్కడ గద్దించి ఆ చిన్నవాడిని నా దగ్గరికి తీసుకురండి అని యేసుక్రీస్తు వారు పలికినప్పుడు వస్తువు తీసుకొచ్చినప్పుడంట దయ్యము యేసుక్రీస్తు వారిని చూచి విలవిల్లాడిందంట. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట గద్దింపుతో కూడుకున్న మాట, అధికారంతో కూడుకున్న మాట, ప్రార్థన అనే గట్టి బలముతో కూడుకున్న మాట ఆ కుమారుడి పట్టినటువంటి మూగదయ్యం వదిలిపోయేటట్లు చేసింది. ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటయ్యా అంటే, అయ్యా, మరి మేము ప్రార్థన చేశాం కదా, మా వల్ల ఎందుకు కాలేదు అని అంటే ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా, నమ్మకం లేకుండా, క్రీస్తులో పునాది గట్టిగా లేకుండా మీరు ఎంతకాలం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన సాధ్యము కాదు. అది ఏ ప్రార్థన? ఆ శక్తితో కూడుకున్న ప్రార్థన, పట్టుదలతో కూడుకున్న ప్రార్థన, దేవుడి కార్యం చేయగలడని నిరీక్షణతో తండ్రి యందు నమ్మికుంచి విశ్వాసం ఉంచి నిజంగా ఆ కార్యాన్ని పొందుకునే ప్రార్థన మనలో నుంచి రావాలండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాలలో మనం అనుకుంటాం మన తండ్రి ఆయన, మనం ఆయన బిడ్డలం గనక మనకు కొదువేమీ ఉండదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయని. కానీ ఆలోచిస్తే మనకే కొదువుగా ఉంటాయి. ఎందుకని? పైకి దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ శక్తిని మాత్రం మనం ఆశ్రయించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు వెంబడి తిరుగుతున్న శిష్యులు యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి పట్టుదలతో కూడుకున్న ప్రార్థన ఆయుధాన్ని చేతపట్టుకోలేకపోయారు, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించలేకపోయారు. అందుకని విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ప్రార్థన వలననే, అనగా దాని అక్కడ మూలపాఠాలు ఇచ్చాడు, ఉపవాసము వలననే ఏదైనా కార్యం జరిగించుకోవాలనుకుంటే ప్రభు మీద ఆధారపడే విధానము చాలా స్పష్టంగా గట్టిగా ఉండాలి.
అందుకని వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు ప్రార్థన చేయండి. మీరు నిజంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఆసక్తితో అడిగితే మీ పట్ల జరగలేని కార్యాలు ఉండవు, దేవుడు మీ పట్ల చేయలేని కార్యాలంటూ అడ్డుబండలంటూ ఉండవు. ప్రతి కార్యాన్ని మీరు చవి చూస్తారని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారండి. కనుక ప్రార్థనా శక్తి కావాలి. యేసుక్రీస్తు వారు భూలోకంలో జీవించినంత కాలము కూడా మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి తను సేవ మార్గంలోకి వచ్చిన 3.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినట్లు కానీ, దేవునితో సహవాసం తెగిపోయినట్లు కానీ, దేవుణ్ణి మర్చిపోయినట్లు కానీ, ప్రార్థించకుండా ఉన్న దినములు కానీ ఎక్కడ మనం చూడం. అణువణువు ప్రతి దినము ప్రతి సెకను కూడా యేసుక్రీస్తు వారిలో మనం చూస్తుంది ఏంటంటే ప్రతిసారి తండ్రితో ఆయన కనెక్షన్ అంటే ప్రార్థన ధూపము చేత తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు, తండ్రితో సహవాసం చేస్తూ ఉండేవాడు, కొండ మీదకి వెళ్ళేవాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఏకాంతంగా గడిపేవాడు, తండ్రితో మాట్లాడుతూ అక్కడ నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకునేవాడు, అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన భూమి మీద సర్వ కార్యాలు చేయడానికి అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా మనకున్న ప్రతి భారభరితమైన సమస్యల నుంచి విడుదల పొందుకోవాలంటే, ప్రతి అవసరత మన పట్ల తీర్చబడాలంటే, ప్రతి ఈవి మన పట్ల జరగాలంటే ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే ప్రార్థనా యోధులుగా మనం నిలబడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా దేవుడు సమస్తాన్ని మన పట్ల నెరవేర్పు జరిగిస్తాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించి నీ కార్యములన్నీ సఫలపరుస్తాడు. అందుకని ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే కొండెదిలి ఎక్కడ పడిద్ది అన్నాడు ఆయన? సముద్రంలో పడిద్దని చెప్పాడు. కనుక ఒక వ్యక్తికి కావాల్సింది బహిరంగంగా ఏంటంటే ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టుకోవాలి. జీవితకాల ప్రయాణంలో ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ప్రార్థన కావాలి. భూమి మీద మనుషులకు అధికారం ఇవ్వలేదా? ప్రార్థన చేసినప్పుడు ఎంతమందికి గొప్ప కార్యాలు జరగలేదండి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు వారి ప్రార్థన ఆలకించి అంత గొప్ప కార్యాలు చేశాడంటే భూమి మీద ఉన్న మనుషులంటే దేవునికి ఇష్టం. ఇది మనము కూడా మన జీవితంలో బలమైన కార్యాలు పొందుకోవడానికి ప్రార్థనను చేతపట్టుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ వస్తుందని ఆ కృంగిపోవటం కాదు, శ్రమ వస్తుందని బాధపడటం కాదు, శ్రమ వచ్చిందని ఒక మూల కూర్చోవటం కాదు. ఆ శ్రమలో, ఆ బాధలో నేను చేయాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి మోకాళ్ళు వేయటం, ఉపవాసం ఉండి తండ్రితో ఏకాంతంగా గడపటం, ఉపవాసం ఉండి తండ్రి సన్నిధిలో కూడుకొని ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఏమిస్తానంటున్నాడు? ప్రతిఫలము. అందుకని మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలంటండి? అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలువించాలి. ప్రభునామం అతను నూనె రాసి ప్రార్థన చేయాలి. ఏ కార్యం పొందుకోవాలన్నా ప్రార్థనే. ఇంకోటి అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. శిష్యులలో విశ్వాసం కోల్పోయారు, అందుకని ఆ దెయ్యాన్ని వదిలించలేకపోయారు. ఇది మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా అని అపనమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన కార్యాలు అలా మిగిలిపోతాయి. కానీ నమ్మకంతో ప్రార్థన చేస్తే, నమ్మకంగా దేవుని వెంబడిస్తే, దైవ సన్నిధిలో నమ్మకంగా విశ్వాసం ఉంచి నాకు ఈ కార్యం జరగాలి అని నువ్వు అడిగితే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంటండి? స్వస్థపరిచింది. ప్రభు అతను లేపుతాడు. అతను పాపం చేసిన వాడైతే పాపాలు క్షమించబడతాయి. ఏ మోగదయ్యం పట్టిన వ్యక్తిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పాపాలు క్షమించాడు, లేపాడు చేయి పట్టుకుని. దయ్యం వెలువెల్లాడించి భూమి మీద పడవేసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతను చనిపోయాడు అనుకుంటున్నా, దేవునికి తెలుసు అతనిలో జీవం ఉందో లేదో. చేయి పట్టుకుని లేవనెత్తాడు, అతని పాపాలు క్షమించాడు. కనుక విశ్వాసముతో ఏ ప్రార్థన చేసినా మన ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలము. కిందకి రండి, 17వ వచనంలో అని అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతం భూమి మీద ఏం చేయలేదంట? వర్షం పడలా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చిందంట. చూడండి, ఈ ఆకాశము మరలా వర్షం కురిపించడానికి అతడు ప్రార్థన ఎలా చేశాడో తెలుసా?
అతడు ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? ఆసక్తితో కూడుకున్న ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి ఒక మాట. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 41వ వచనం చదివితే, పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని పరిగెత్తుకొని పోయి ఆహాబు కంటే ముందుగా ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆసక్తితో ఏం చేశాడంట? మోకాళ్ళ మధ్య తన ముఖము పెట్టుకుని 7 మార్లు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ఏలియా 7 మార్లు ప్రార్థన చేశాడో అప్పటికే 3.5 సంవత్సరాలు అయిందంట వర్షం పడి. కానీ ఒక నరుడు చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన, ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన ఆకాశమందున్న దేవుడు ఆలకించి కరువు తీర్చడానికి, ఆకలిని తీర్చడానికి, పంటలు పండించడానికి, జనసమూహము నీరు త్రాగడానికి అక్కడ ఏం చేశాడంటండి? వాకిండ్లు విప్పేశాడంట. పట్టజాలంత విస్తారమైన వర్షం కురిసిందంట అక్కడ. దీన్ని మనం ఆలోచిస్తే ఏలియా మనలాంటి వ్యక్తే కదా. అందుకని ఏ కార్యం పొందుకోవాలన్నా అది ప్రార్థన ద్వారానే సాధ్యం. నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాలలో, అది ఉద్యోగపరంగా కానీ, బలహీనత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ సమస్యల పరంగా కానీ, ఏ రూపేనైనా సరే నీ కార్యములన్నీ సఫలం అవ్వాలంటే నువ్వు నేను కూడా ఎవరి వైపు చూడాలంట? సజీవుడైన దేవుని వైపు చూడాలి. నమ్మకస్తుడైన దేవుని మీద ఆధారపడితే, భీకరుడైన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఏలియా వలె ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు కూడా 66వ కీర్తనలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 14వ వచనంలో మనం చదివితే, నాకు శ్రమ కలిగింది కనుక నేను నీకు కొన్ని మొక్కుబడులు చేసుకుంటున్నానయ్యా, నీకు ప్రార్థన చేస్తానని చెప్పి భక్తుడు ఒక మనవి చేశాడంట దేవుని సన్నిధిలో. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సహాయం చేయడాన్ని బట్టి మరలా అదే అధ్యాయము ఆఖరి వచనంలో 20వ వచనంలో అంటున్నాడు, అదే నోటి ద్వారా సాక్ష్యం పలుకుతున్నాడు. ఏంటంటే, ఒకప్పుడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థించేశాయి. ఇప్పుడు మరలా రెండవసారి మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రార్థిస్తున్నప్పుడు ఆలకించేవాడు ఆయన, ప్రార్థిస్తున్నప్పుడు చెవియొగ్గేవాడు, మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. మన ప్రార్థనల యందు ఆయన ఆసక్తి కలిగుండి మనం ఏదైతే అడుగుతున్నామో అడిగి ఊహించిన వాటికంటే తప్పకుండా దేవుడిస్తాడు. ప్రార్థన ద్వారా నువ్వు అడిగితే దేవుడు ఎందుకు చేయడు? యేసుక్రీస్తు వారు మోగదయ్యాన్ని వదిలిపోమని ఆజ్ఞాపించాడు. ఆ అధికారం ఎక్కడి నుంచి పొందుకున్నాడో తెలుసా? తండ్రికి ప్రార్థన చేసి తండ్రి యొక్క నోటి ద్వారా వచ్చే ఆ బలాన్ని పొందుకొని ఆ కుమారుడు గొప్ప కార్యం చేయడానికి అవకాశం కలిగింది. ఇక్కడ దావీదు మహారాజు తన శ్రమలో, తన బాధలో ఎవరిని ఆశ్రయించలా, యెహోవా దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలపడ్డాడు. అయ్యా నాకు ఈ సహాయం కావాలని అడిగినప్పుడు వెంటనే దేవుడు కార్యం జరిగించినప్పుడు మరలా అదే సాక్ష్యం పలుకుతున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. ఎంత గొప్ప నామం అండి, ఎంత గొప్ప నామం, ఎంత గొప్ప పరిశుద్ధమైన నామం అండి మన దేవుని నామం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సమస్యలలో చిక్కబడున్నా, ఎన్ని బాధలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పగా ఉన్నాయి.
మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన మొరలకు సమాధానం ఇచ్చేవాడు, మన కార్యములను ఏం చేస్తాడంటండి, సఫలపరిచే గొప్ప దేవుడు అండి. కనుక ఆయనకు మనం ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో మనము వేడుకుంటున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసుకుంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన త్రోసివేయడు. నువ్వేదైతే అడిగావో ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంట, దేవుని సన్నిధికి చేరిద్ది. అందుకని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 28వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారంట. మొరపెట్టడం అంటే ఏంటండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. కనుక తండ్రి మనకుండగా, తండ్రి మన ముందుండగా, ఆయనే మన పక్షాన ఉండగా, ఆయనే మనకు దేవుడై ఉండగా, ఆయనే మనకు సజీవుడై ఉండగా మనం దిగులు పడవలసిన పని లేదండి. ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేయండి, దేవుణ్ణి వెతకండి, విడిపించమని అడగండి, సహాయం కోసం అడగండి. తప్పకుండా దేవాది దేవుడు నా ప్రార్థన ఆలకించి తన సన్నిధిలో నుంచి నీకు నాకు విడుదల కలగజేస్తాడు. అందుకని ఒక చక్కని మాట అంటాడు చూడండి, కీర్తనకారుడు దావీదు మహారాజు 109వ కీర్తనలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుంటే, నా స్తుతికి కారణభూతుడివగు దేవా, నువ్వు మౌనంగా ఉండొద్దు. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరుచున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకుంటున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను భయపడట్లా, నేను కూర్చోట్లా, దిగులు పడట్లా, విచారపడట్లా. నేను ఒక పని చేస్తున్నాను. ఏంటంటే, అయితే నేను మానక ఏం చేస్తున్నాడంటండి, ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అరే, చెరపాలని భక్తిహీనులు, కపటము కలిగినటువంటి మనుషులు ద్వేషపు మాటలు మాట్లాడుతూ నిత్యము అతనితో పోరాడుతున్నప్పుడు అంట దావీదు నేర్చుకున్నది ఏంటో తెలుసా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడో ఆయనకు ఒక ధైర్యం కలిగింది. ఏంటా ధైర్యము? అదే 109వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఏంటంటే, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతను రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అంటే దావీదు చేసిన ప్రార్థన, మానక చేసిన ప్రార్థన యెహోవా ఆలకించాడనే కదా దాని అర్థం. అంటే మనకు సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు బాధలో ఉంటే, శ్రమలో ఉంటే, శత్రువుల మధ్యలో ఉంటే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు చేయాల్సింది ఒకటే, మానక ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. యెహోవా దేవుడు నీ కుడి ప్రక్క నుండి నిన్నేం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప శక్తి గల దేవుడు అండి. నిజంగా అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నట్లయితే మన దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకేం చేస్తాడంట, భీకర కార్యముల చేత నిన్ను నన్ను కూడా తృప్తిపరుస్తాడు, అభయమిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలాన్నిస్తాడు, శక్తినిస్తాడు. కనుక ఉన్నతమైన తన కృపలో, శాశ్వతమైన తన ప్రేమలో మనందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే, దేవుని ద్వారా గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు పొందుకోవాలంటే మన ప్రార్థన గట్టిదై ఉండాలి, మన ప్రార్థన ఆసక్తితో ఉండాలి. ఒక మాట అంటున్నాడు చూడండి, 69వ కీర్తన 13వ వచనములో ఒక చక్కని మాట అంటున్నాడు, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా, దేవా నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎంత గొప్ప మాట తెలుసా, అనుకూల సమయమున నేను నిన్నేం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకయ్యా అంటే, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇస్తావని. కనుక ఎలాంటి సమస్యనైనా విడుదల, విమోచన పొందుకోవాలంటే మనం చేయాల్సింది ప్రభు పాదపీఠం దగ్గర చేరి ఏం చేయాలంటే అండి, ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. అది కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ కార్యాలు పొందుకోవాలంటే మరి శిష్యులలాగా మనం దేవుని యొద్దనే ఉండి ఆ విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా అవిశ్వాసంలో, అపనమ్మకంలో పడిపోయే కన్నా నమ్మకంతో, విశ్వాసంతో, ఆసక్తితో మనం దేవుని వెంబడిస్తూ ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థనలన్నిటికీ దేవుడు తిరిగి సమాధానము ఇస్తాడు. మన కుటుంబాల్లో ఆనందము, సంతోషము, సమాధానము నిండారులుగా ఉప్పొంగుతూ ఉంటుంది. కనుక లోకం వైపు, మనుషుల వైపు చూసే కన్నా దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. దేవుని తట్టు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనందరం కూడా పొందుకుందాం. దేవుడు తప్పకుండా మన కార్యాలన్నీ సఫలపరిచి మనందరినీ ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. అందరం కూడా ప్రార్థన యోధుల్లాగా ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, పరిశుద్ధుడా, భీకరుడా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో నీ పాదముల చెంతకు వచ్చిన మమ్మల్ని దీవించండి.
ఈ సమయమందు ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మాకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ఆటంకం ఎదురైనా విశ్వాసంతో నమ్మకంతో నీ మీద ఆధారపడి నీ తట్టు చూస్తున్న ఆయన నీ ద్వారా భీకర కార్యాలు, బలమైన కార్యాలు పొందుకునేలాగున సహాయం దయచేయమని, ఇదిగో ఈ సమయమందు విన్న మీ మాటలను బట్టి మేము ఎక్కడ తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, భయపడకుండా నీ తట్టు చూస్తూ నీ ద్వారా భీకర కార్యాలు పొందుకునే భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరచమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి మనకు, మన కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.